డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. అయితే మీరు ఈ ఛానల్ కనుక పర్టికులర్లీ డిజిటల్ మార్కెటింగ్ టిప్స్ మరి బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్తో ఏ విధంగా గ్రో చేయాలి, మార్కెటింగ్ మీద మంచి ఫోకస్ పెంచుకొని మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఎన్నో విషయాలు ఈ ఛానల్లో చాలా అద్భుతంగా ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లే కనుక. అయితే మనము ఈరోజు మాట్లాడుతున్నాం హోస్టింగ్ గురించి. హోస్టింగ్ అంటే ఏంటి అండ్ డొమైన్ అండ్ హోస్టింగ్ గురించి చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. డొమైన్ నేమ్ కొనడం అనగానే మనం గోడాడీ లాంటి వెబ్సైట్, బ్లూ హోస్ట్, అదేవిధంగా ఎన్నో విషయాలు గూగుల్లో డైరెక్ట్గా మనం పర్చేస్ చేయొచ్చు. అదేవిధంగా మనము బ్లాక్ రాక్లో పర్చేస్ చేయొచ్చు. ఎన్నో కంపెనీస్, హోస్టింగ్ కంపెనీస్లో మనం పర్చేస్ అయితే చేయొచ్చు. డొమైన్ నేమ్ కొనడం అనేది పెద్ద విషయం అయితే కాదు. ఎందుకనంటే అవైలబుల్ డొమైన్ .in .com ఎక్స్టెన్షన్స్ ఏదైతే ఉంటాయో వాటిని బట్టి మన అవైలబిలిటీ బట్టి కొంటాం. అయితే ముఖ్యంగా హోస్టింగ్ గురించి చాలామంది ఫ్రీ హోస్టింగ్ కావాలి, హోస్టింగ్ మనం ఫ్రీగా చేసుకోవాలి అని అడుగుతుంటారు. ఈరోజు కూడా నన్ను ఒక స్టూడెంట్ మా ఫుల్ టైం కోర్స్ జాయిన్ అయిన వారు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను 3000 రూపీస్ స్పెండ్ చేయకుండా ఫ్రీ హోస్టింగ్ పొందే అవకాశం ఏమైనా ఉందా అని అడిగారు. డెఫినెట్లీ ఉంది. అయితే ముందుగా మనం ఫ్రీ హోస్టింగ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్టింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ ఉంటాయి. లైనక్స్ హోస్టింగ్ అండ్ మైక్రోసాఫ్ట్ హోస్టింగ్ అనేవి మేజర్గా ఈ రెండు ఉంటాయి. ఈ లైనక్స్ హోస్టింగ్ అండ్ మైక్రోసాఫ్ట్ హోస్టింగ్ వచ్చేసి సింగిల్ డొమైన్ అండ్ మీకు మల్టిపుల్ డొమైన్ ఏదైనా సరే, అంటే ఒక డొమైన్ ఒక నేమ్ మీద మీరు రిజిస్టర్ చేసుకొని ఒకటే హోస్టింగ్, ఒకటే సర్వర్ కొనుక్కోవచ్చు, షేర్డ్లో కొనుక్కోవచ్చు. అంటే చాలా వెబ్సైట్స్ ఆ సర్వర్ మీద ఉండేటట్టు మీ వెబ్సైట్ కూడా ఉంటుంది. అదేవిధంగా మైక్రోసాఫ్ట్లో కూడా అదే ఆప్షన్ ఉంటుంది, షేర్డ్ హోస్టింగ్ కొనుక్కోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, షేర్డ్ హోస్టింగ్ కాకుండా డెడికేటెడ్ హోస్టింగ్ అనేది కూడా మీకు ఉంటుంది. డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఏంటి, కేవలం మీ డొమైన్ నేమ్కి మాత్రమే ఆ యొక్క సర్వర్ అనేది పరిమితంగా ఉంటుందనేది ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అయితే మీకు ఈ విషయంగా ఒక చిన్న డౌట్ రావచ్చు, అసలు లైనక్స్ అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ అంటే ఏంటి. లైనక్స్ అనేది వర్డ్ ప్రెస్ లాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది, PHP సైట్స్ని, అప్పుడప్పుడు CSS సైట్స్ ఏదైతే కంప్లీట్లీ వీటిని బేస్ చేసుకొని బిల్డ్ చేయాలనుకుంటున్న వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సపోర్ట్ చేస్తుంది. వేరేస్ మైక్రోసాఫ్ట్ .NET అండ్ కంప్లీట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఉన్న వాటిని, మైక్రోసాఫ్ట్ సర్వర్ని మనం ఎంచుకోవాల్సి వస్తుంది. లైనక్స్ ఏమో వర్డ్ ప్రెస్ లాంటి సైట్స్కి మనం ఎంచుకోవాల్సి వస్తుంది. అయితే ఈ విషయాలు చాలా సింపుల్ అండ్ అందరికీ తెలిసిన విషయాలే. మరి మనము ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మాదిరిగా వారి ప్రోడక్ట్స్ని నేమ్ చేస్తుంది. ఒక కంపెనీ దీన్ని షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, ఇంకొక వాటిని ఇలైట్ అంటుంది, ఒకళ్ళని ప్రీమియం అంటుంది. సో డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ లాగా వీటిని నేమ్ చేస్తాయి. అయితే మనము చాలా వరకు ఏ కంపెనీ హోస్టింగ్లో మనం నమ్మొచ్చు అని అడుగుతుంటారు. హోస్ట్ గేటర్ బాగుంటుంది, హోస్టింజర్ బాగుంటుంది, బ్లూ హోస్ట్ చాలా బాగుంటుంది, అదేవిధంగా సైట్ కంట్రీ చాలా బాగుంటుంది, అదేవిధంగా గోడాడీ యొక్క హోస్టింగ్ సర్వీసెస్ బాగుంటాయి. మీకు అమెజాన్లో ఇప్పుడు కనుక మనకి ఒక డెడికేటెడ్ సర్వర్ అండ్ షేర్డ్ సర్వర్ కాకుండా క్లౌడ్ లాంటిదైతే AWS చాలా బాగుంటుంది, అందరికీ తెలిసిన విషయమే. AWS సర్వర్ మెయింటైన్ చేయడానికి, క్లౌడ్ సర్వర్స్ని మెయింటైన్ చేయడానికి క్లౌడ్ ఇంజనీర్స్ ఉంటారు. అండ్ ఈ క్లౌడ్ ఇంజనీరింగ్ అండ్ క్లౌడ్ సర్వర్స్ మెయింటైన్ చేయడానికి చాలా డేటా ఉండి, చాలా ఒకవేళ మనకి జనాలు వెబ్సైట్ని చూడడానికి వస్తున్నారు, టూ మచ్ ట్రాఫిక్ ఉంది అని అంటే అప్పుడు ఖచ్చితంగా క్లౌడ్ని మెయింటైన్ చేయడానికి క్లౌడ్ ఇంజనీర్స్ అండ్ దాన్ని డెవలప్ చేయడానికి, సర్వర్ మెయింటైన్ చేయడానికి కూడా ఒక టీం అనేది డెడికేటెడ్గా ఈకామర్స్ కంపెనీస్లో పనిచేస్తుంటుంది. అయితే డెడికేటెడ్ హోస్టింగ్కి, డైరెక్ట్ హోస్టింగ్కి మధ్యలో గనక, షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్ కాకుండా మధ్యలో గనక ఒకవేళ మనము మరీ క్లౌడ్ హోస్టింగ్ తీసుకోకపోతే కూడా VPN సర్వర్స్ కూడా మనం తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా మనకి ఏదైనా ఫ్రీగా దొరకాలి. ఇనీషియల్గా ఎవరైతే నా వీడియోస్ చూస్తూ ఉంటారో, ఒకవేళ మీరు బిగినర్ అయి ఉంటే, మీ యొక్క డొమైన్ నేమ్ ఉంటే, మీరు కనుక ఎక్కువగా మనీ స్పెండ్ చేయకుండా అండ్ ఎక్కడ పడితే అక్కడ హోస్టింగ్, చాలామంది హోస్టింగ్స్లో చీటింగ్స్ చేస్తూ ఉంటారు. ఇది కొనుక్కోండి, అక్కడ కొనుక్కోండి, 50 రూపీస్కే హోస్టింగ్ వస్తుంది, 99కే వస్తుంది అని. అలాంటి వాటిలో హ్యాకింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక డెఫినెట్లీ మనమైతే దాని కొరకు వెళ్ళకూడదు. అయితే మీకు ముఖ్యంగా ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మనము ఫ్రీగా ఒకవేళ హోస్టింగ్ చేయాలి అని అంటే దయచేసి మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే
Cloudflare. Let's come to Cloudflare. ఒకసారి Cloudflareకి వచ్చి చూద్దాము ఏ విధంగా ఉంటుందో. ఈ పర్టికులర్ Cloudflare సైట్ని నేను ఈ విధంగా రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో ఈరోజు మనం చూస్తున్నాం కదా ఇక్కడ Cloudflare అనేది డైరెక్ట్గా మీరు ఈ విధంగా వెళ్ళండి. Cloudflareకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ప్రైసింగ్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంది చూడండి. అవర్ ప్లాన్స్ అండ్ ప్రైసింగ్ అనేది జీరో ట్రస్ట్. సో ఇక్కడ అవర్ ప్లాన్స్ అండ్ ప్రైసింగ్ అనేది ఈ విధంగా ఇక్కడికి వచ్చాక మీరు ఎంటర్ప్రైజ్ ప్లాను ఓకే అండ్ డిఫరెంట్ ప్లాన్స్ ఓకే కంపేర్ ఆల్ ప్లాన్స్ అని ఉంది. ఇక్కడ ఫ్రీ $0 per month ఈజీ టు యూజ్ ద DNS యూనివర్సల్ SSL సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఫ్రీ మేనేజ్మెంట్ రూల్ సెట్, వెబ్ అప్లికేషన్, ఫైర్ వాల్ ఇవన్నీ కూడా ఉంది. మీకు వేరే డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని అంటే ప్రొఫెషనల్ వెబ్సైట్స్ దట్ ఆర్ నాట్ బిజినెస్ క్రిటికల్ ఫర్ స్మాల్ బిజినెస్ ఆపరేటింగ్ ఆన్లైన్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ వీటన్నిటికీ కూడా మనకి డిఫరెంట్ Cloudflareలో ఉంటుంది. యాడ్ ఎ సైట్ అని చెప్పేసి మీరు జస్ట్ ఇలా కొట్టండి. కొట్టిన తర్వాత నథింగ్ బట్ మీ దగ్గర ఉన్న డొమైన్ నేమ్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కనుక మీరు ముందుకు వెళ్ళిపోతే రిజిస్టర్డ్ డొమైన్ నేమ్తో మీరు Cloudflareలో 2 నిమిషాల్లో మీ యొక్క హోస్టింగ్ని మీరు పర్చేస్ చేసినట్టే. అయితే ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే మనం Cloudflareలో చేస్తున్నామో వెబ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. డోంట్ వరీ, ఈవెన్ నేను diginomad.in అనే నా వెబ్సైట్ని కూడా Cloudflare హోస్టింగ్లోనే చేయడం జరిగింది. చూడండి ఎంతో ఫాస్ట్గా లోడ్ అవుతుంది సైట్. సో అట్లా మనకి ఎటువంటి వర్క్ ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా లాగిన్ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి. లాగిన్ చేసి మీకు చూపిస్తాను Cloudflare యొక్క రిక్వైర్మెంట్ ఏ విధంగా మనం చేస్తాము, ఎలా హోస్టింగ్ అనేది చేయాలి అనేసి. సో లాగిన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. సో ఫ్రీ ప్లాన్లో యాడ్ ఎ సైట్ అని కొట్టినప్పుడు ఇక్కడ ఎంటర్ యువర్ డొమైన్ నేమ్ అని వచ్చింది కదా. ఇక్కడ మన డొమైన్ నేమ్ ఎగ్జాంపుల్ కొడదాం అండ్ దెన్ కంటిన్యూ అని చెప్పి చేద్దాం. ఇక్కడ మీకు 1 of the 3 ఫ్రీ ప్లాన్ అని ఈ విధంగా ఉంటుంది. దీనికి ముందుకెళ్ళండి. 1 of 3 steps ఈజ్ లైక్ దిస్. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ స్కానింగ్ ఫర్ ఎగ్జిస్టింగ్ DNS రికార్డ్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు DNS సర్వర్స్ని మార్చుకొని మీరు మీ హోస్టింగ్ని కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే డిజిటల్ మహిళకి ఉందో అది డిలీట్ చేసేసి మీ యొక్క కాంటెంట్ని ప్రాక్సీని మీరు DNS రికార్డ్స్ని ఏదైతే ఉందో అవన్నీ మీరు అప్లోడ్ చేసి మీరు కంటిన్యూ చేస్తే మీకు ఇక్కడ ఉన్న CNAMES AAA అండ్ A ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏ విధంగా సెటప్ చేసుకొని మీరు ముందుకెళ్ళాలి డీటెయిల్డ్ వీడియో అనేది కూడా నేను చేయడం జరిగింది. కానీ ఇందులో మాత్రం ఎంత ఈజీగా ఫ్రీ ప్లాన్ వెళ్ళిపోతుందని అంటే డైరెక్ట్గా DNS రికార్డ్స్ని ఇంపోర్ట్ చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. ఆటోమేటిక్గా మీ యొక్క హోస్టింగ్ అనేది మారుతుంది. అదేవిధంగా ఈ హోస్టింగ్ సర్వర్స్ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గోడాడీలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మనం కంప్లీట్ చేసినట్టు మనకి కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఈ డీటెయిల్డ్ వీడియో అనేది కంప్లీట్లీ కోర్స్లో కంప్లీట్గా చెప్పడం జరిగింది ఏ విధంగా చేస్తాము అనేసి. సో ఎవరికైతే కొంచెం ఐడియా ఉందో, ఎవరైతే కొంచెం ఫాస్ట్గా చేసుకోగలుగుతారో మీరు నిర్మోహమాటంగా హ్యాపీగా Cloudflareలో ఫ్రీ హోస్టింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా ఈజీ అండ్ ఆల్సో సర్వర్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. SSL సర్టిఫికేట్ కూడా దీంట్లో ఫ్రీగానే వస్తుంది. సో చూసారు కదా, ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. దీని ప్రకారమే మీరు కనుక చేసినట్లయితే మీరు ఒక న్యూ డొమైన్ని వితౌట్ బయింగ్ హోస్టింగ్ కూడా మీరు ఈ పర్టికులర్ కంపెనీ తోటి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. అదే కాకుండా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఎన్నో మంచి విషయాలు ఈ ఛానల్స్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.